12వ శక్తిపీఠమైన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయంలోని మూల విరాట్ దర్శనానికి ఆగస్టు 7 నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తున్నట్లు ఆలయ అర్చకులు ఈవో తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఆలయంలో మూల విరాట్ పరిరక్షణకు పనులు చేపడుతున్నారు. ఆర్కియాలజీ వారి సూచనల మేరకు ఇకపై మూల విరాట్కి మంచినీరు, పాలతో పూజలు నిర్వహిస్తామని, బాణలింగానికి పళ్లరసాలు, ద్రవ్యాలతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం ద్రాక్షారామంలో అయితే మనం ఉన్నాం ప్రస్తుతం. అంటే దీనికి సంబంధించి ఏవైతే ఆలయంలో ఉన్న మూల విరాట్ సంబంధించి ఒక వివాదం అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతం మనం ద్రాక్షారామంలో అయితే ఉన్నాము. అంటే ఈ మూల విరాట్కి అసలు పూజలు చేయొచ్చా చేయకూడదు అంశంపై ప్రస్తుతం మన వద్ద ఆలయ అర్చకులు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం చేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటున్నాం ఏవైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించి ఇప్పటికే మీ యొక్క మూల విరాట్ సంబంధించి ప్రధానంగా అక్కడ లోపల యొక్క పూజలకు సంబంధించి ఏవైతే ఉన్నాయో దానికి మరమ్మతులు చేస్తున్నారు. అయితే ఇక్కడున్న స్థానికంగా ఉన్న ప్రజలైతే మూల విరాట్కి పూజలు చేయకూడదు, అంటే ఇక ముందు పూజలు చేయడానికి వీలు కాదని చెప్పి ఒక అపోహ నడుస్తుంది. అపోహ ఎంతవరకు కరెక్ట్ మీరు అనుకున్నారు? అసలు స్వామివారికి మూల విరాటికి పూజలు జరగవు అనేది అది నిజంగా చాలా పెద్ద అపోహే. అది ఎందుకోసం అంటే స్వామివారికి సంబంధించిన అర్చనలు ప్రధానంగా జరిగేటటువంటి అర్చనలు ఏ ఉన్నా సరే అవన్నీ కూడా స్వామివారి మూల విరాటికే చేస్తారు. ప్రతి ఆగమంలో కూడా ఒక్కొక్క ఆగమానికి ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క ఆగమంలో కొన్ని అర్చనలు అనేవి పూర్వం నుంచి మనకి లిఖించబడి ఉన్నాయి. అందులో త్రికాలార్చనలు, షట్కాలార్చనలు, పంచకాలార్చనలు, అష్టకాలార్చనలు అని చెప్పి ఇందులో 4-5 రకాల అర్చనలు స్వామివారి మూల విరాటికి జరగడం అనేది వైదిక పరమైనటువంటి సాంప్రదాయంగా జరుగుతాయి. అవి అందులో మన దేవాలయానికి పూర్వం నుంచి కూడా త్రికాలార్చనలు అంటే ప్రాతకాలార్చన, మాధ్యాహ్న కాలార్చన, ప్రదోష కాలార్చన, ఈ 3 అర్చనలు అనేవి వంశపారంపర్య అర్చకులమైనటువంటి మేము ఖచ్చితంగా స్వామివారి మూల విరాటికే నిర్వహిస్తాం. ఈ స్వామివారికి అర్చనలు జరగవు, స్వామివారికి పూజలు జరగవు అనేవి మాత్రం అది నిజంగా చాలా అపోహ. దయచేసి ఈ భక్తులు ఎవరూ కూడా అటువంటి అపోహల్ని నమ్మకండి. అయితే ఇక్కడ జరిగేటటువంటి మార్పు అభిషేకం దగ్గరికి వచ్చేటప్పటికి ఒక మార్పు అనేది ఖచ్చితంగా చేయవలసిన పరిస్థితి ఈ రోజు జరుగుతున్న కాలాన్ని బట్టి తీసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా వచ్చింది. అది రావడానికి ప్రధానమైన కారణం ద్రవ్యాలు. ఈ ద్రవ్యాల్లో ఒక సరైనటువంటి స్వచ్ఛత, శుద్ధత లేకపోవడం, ఈ కలుషితమైనటువంటి ద్రవ్యాలు వాడడం అనేది ఈరోజు స్వామివారికి భక్తాదులతో అభిషేకాలు చేసుకోలేకపోవడానికి భక్త మహాశైలి కన్నా ఆ యొక్క విచారం మాకే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకోసం అంటే విరివిరిగా స్వామికి అభిషేకాలు జరిగేవి. ఈరోజు ఇంకా ఆ అవకాశం ఇక్కడ లేదు. వచ్చే భక్తుడు మనోభావం దెబ్బకుండగా స్వామివారికి సంబంధించినటువంటి అర్చనలు, స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాలు, నివేదనలు ఏమున్నా కూడా స్వామివారి మూల విరాటికే జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి స్వామివారికి సంబంధించిన అభిషేకాలు, భక్తాదులచే నిర్వహించేటటువంటి అభిషేకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ బాణలింగానికి చేస్తారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అంటే ఏవైతే శృంగేర సంబంధించి వారు ఎవరైతే పెట్టదపుతున్నారో వారికి ఇచ్చిన ఆదేశాల మేరకు మేము బాణలింగం పెట్టామని చెప్పి ఒక అర్చకులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి భీమేశ్వర స్వామి ఆలయం సంబంధించి ఈవో ఉన్నారు, మన అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, అయితే 5,000 సంబంధించి అక్కడ అభివృద్ధి చేశారు. అయితే ఇప్పుడు చూసుకున్నాం భీమేశ్వర స్వామి ఆలయంలో మీరు ఈవోగా ఉన్నారు. అంటే అనేక ఆరోపణలు అయితే మీ మీద వెలువడినప్పటికీ ఇప్పుడు చూసాము ఇక్కడ అభివృద్ధి చూసాము ఏ రకంగా ఉంది అన్నది. అయితే ఇప్పుడు పక్క మూల విరాట్కి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా మరమ్మతులు చేస్తున్నారు, మరో పక్క పూజలకు సంబంధించి ఒక పక్క ప్రజలకైతే అపోహ ఉంది. దానికి ఏమంటారు? శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర దేవస్థానం అవన్నీ అపోహలు అని చెప్పేసి మా వంశపారంపర్య అర్చకులు ఇప్పుడే మీకు తెలియజేశారు. ఏదేమైనప్పుడు కూడా ఇది కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధీనంలో వారి యొక్క సూచనల మేరకు మనం ఇక్కడ నడుచుకోవాలి. సైమిల్టేనియస్గా మన దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల యొక్క ఆదేశాలు కూడా మన పరిధిలోకి తీసుకుని ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంది. ఈ కేంద్ర పురావస్తు శాఖ వారు ఢిల్లీ నుంచి వచ్చిన వారి బృందం అయితే ఈ కెమికల్ ట్రీట్మెంట్ అయినంతరం స్వామివారికి ఏ రకంగా చేయాలనేది మనకి లిఖితపూర్వకంగా అన్ని సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అవి మాత్రమే మూల విరాట్కి మా అర్చక స్వాములు, మా వంశపారం అర్చక స్వాముల ద్వారా మేము వినియోగించి అనంతరం జరిగే భక్తులకి ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా మేము బాణలింగానికి అన్ని కార్యక్రమాలు కూడా చేయడం. బయట పురోహితులకి మా అర్చక స్వాములు అందరూ కూడా బ్రాహ్మణ సంఘం ఉంది, అది రిజిస్టర్ ఫర్మే. వీళ్ళందరూ కూర్చుని గత 2 నెలల నుంచి కూడా చర్చించుకుని ఒక అంగీకారానికి వచ్చారు. ఇవన్నీ కూడా రిజిస్టర్లో నమోదు చేసాము, వేరే సంతకాలు పెట్టుకున్నారు. ఏమి కూడా ఇబ్బందులు ఏమి లేవు, డిస్ప్యూట్ ఏమి లేవు, ఇవన్నీ కూడా అపోహలే, ఇబ్బందులు ఏమి ఉండవండి. ఏదేమైనప్పుడు కూడా అన్ని విషయాలు కూడా మా డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులకి మేము తెలియజేసి వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఇక్కడ మేము నడుచుకుంటామండి. సార్ మూల విరాట్ సంబంధించి పూజలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? 7వ తారీఖు అండి, ఆగస్టు 7వ తారీఖు 9:34 నుంచి మాకు ప్రాణ ప్రతిష్ఠ చేసి మొదలవుతాయండి. బాణలింగం సంబంధించి సార్ అదే రోజు నుంచి అండి, అది కూడా అదే రోజు అండి, 2 కూడా అదే రోజు. ఆర్కియాలజీ వాళ్ళు కూడా సూచించిన ప్రకారంగా చేస్తామండి.
అయితే ఇప్పుడు చూసాం ఏవైతే ఆర్కాలజీ ఇచ్చిన సూచనల మేరకు అంటే ఇక్కడున్న ఆలయ అర్చకులు వారి యొక్క మాటల ప్రకారంగా చూసుకుంటే ఏవైతే గర్భగుడిలో ఉన్న మూల విరాట్ సంబంధించి అంటే గతంలో ఉండే ఏవైతే ద్రవ్యాలు కారణంగా ఈ యొక్క మూల విరాట్ అయితే చాలా ఇదైంది. దానివల్ల అంటే దీనికి సంబంధించి అంటే ఈ రేపటి రోజు ఇటువంటి ఇబ్బందులు లేకుండా ఏవైతే బాలాలయం ఏర్పాటు చేశామో అంటే ప్రజలకి ఖచ్చితంగా అందుబాటులో గతంలో ఏవైతే పూజలు చేశారో అవన్నీ కూడా ఏర్పాటు చేసేలాగా బాలాలయం ఏర్పాటు చేశామని చెప్పి పక్క అర్చకులు అలాగే ఏవైతే ఆలయ సత్యనారాయణమూర్తి తారకేశ్వరరావు చెప్పి పరిష్కారం పడుతుంది. ఇదే కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, ఐ న్యూస్, ద్రాక్షారామం భీమేశ్వరం ఆలయం నుంచి.